అందరికీ హాయ్ అండి. ఈరోజు దోసకాయ పప్పుని పొయ్యి మీద వండిన టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. దోసకాయ పప్పే కదా, ప్రత్యేకత ఏముంటుంది అని అనుకుంటున్నారు కదా. లేదండి, వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా కుంపట వెలిగించుకొని ముందుగానే కడిగి నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని ఆ కుంపట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల్లోనే పప్పు చక్కగా ఉడికిపోతుంది. కుంపటి మీద చాలా త్వరగా ఉడుకుతుంది. దానికి సరైన గాలి తగిలాలి. చూడండి, సగం వరకు పప్పు ఉడికిన తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్న లేదా మధ్య కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని చూడండి, చక్కగా ఉడుకుతుంది. దీంట్లో ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా గ్యాస్ అనేది లేకుండా ఉండాలంటే కందిపప్పు కదా, అందుకని 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. అవసరం అనుకున్న వాళ్ళు, టమాటా తినాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను 2 టమాటాలు, చిన్న టమాటాలు సన్నగా తరిగినవి వేసేసుకున్నాను. అది మన ఇష్టం అండి. ఓకే, ఉడుకుతుంది చక్కగా. దీన్ని పప్పు గడ్డతో మెదపాల్సిన అవసరమే ఉండదు, ఉడికిపోతుంది. అయినా దోసకాయ పప్పు కొద్దిగా పప్పులుగా ఉంటేనే టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి, దోసకాయ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ పప్పు తయారైపోయినట్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు రెడీ చేసుకోవాలి. దానికంటే ముందు మనం కొద్దిగా సాల్ట్ కూడా, టేస్ట్ అంత సాల్ట్ వేసుకొని పప్పులో కలిపేసుకోవాలి. ఇప్పుడు కుంపటి మీద అదే గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని వేపుకోవాలి. 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 3 రెబ్బల కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు ఆ పప్పు మిశ్రమాన్ని దాంట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పులుపు తగ్గి ఉండొచ్చు, అందుకనే 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. చింతపండు కావాలనుకునే వాళ్ళు చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు, కాకపోతే అది ఉడికేటప్పుడే దాంట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా తయారైపోయింది పప్పు. చూసారు కదా, దోసకాయ పప్పుని మన అమ్మమ్మలు మన చిన్నతనంలో ఎంత రుచిగా చేసి పెట్టారో అంతే రుచితో మనం ఈరోజు దోసకాయ పప్పును తయారు చేసుకున్నాం. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.